హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓయ్ మరదల్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు కర్రీ. ఆలు కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం. ఇప్పుడు నేను ఆలూస్ అయితే 6 ఐటమ్ తీసుకున్నాను. 6 అవి వాటర్లో ఉడికించడానికి ముందుగా నీళ్ళతో శుభ్రం చేసుకొని మళ్ళీ నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకున్న, కొద్దిగా సాల్ట్ వేసి ఇంకా కూరగాయలన్నీ సన్నగా కట్ చేసుకున్న, అందులో వేసుకోవడానికి టమాటా ముక్కలు, ఆనియన్స్ అన్నీ. ఇంకా స్టవ్ మీద వచ్చేసి బాండిల్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసినాక ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్ వేసుకున్నాక ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. ఆనియన్స్ వచ్చి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు చూడండి, మనకు గోల్డెన్ కలర్లోకి లైట్గా వచ్చాయండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్నాక మళ్ళీ మధ్యలో మూత తీసేసి కలుపుకోవాలండి. మనం బాగా కలుపుకోవాలి. అప్పుడు వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ ఇంక్రీజ్ అయినప్పుడు టమాటా మెత్తబడిపోయి ఉంటేనే వాటర్ ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు మనకు టమాటా బాగా మెత్తబడిపోయినట్టు ఉంటుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని చూసుకున్నట్లయితే మనకు బాగా టమాటా మెత్తగా అయిపోయింది, మ్యాష్ చేసినట్టు. నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసానండి. కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టేసి మనం మళ్ళీ 3 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. 3 మినిట్స్ తర్వాత మనం మూత చూసినట్లయితే ఆయిల్ అంతా బాగా ఇంక్రీజ్ అవుతుందండి. అప్పుడు నేను ఒక బౌల్ చింతపండు రసం తీసుకొని వేసానండి. ముందుగా మనం చింతపండు నానబెట్టుకొని ఉండాలి. అది నానబెట్టుకున్నాక దాని నుంచి రసం తీసి మనం అందులో పోసుకోవాలండి. అందులో వేసుకున్నాక మళ్ళీ మనకు వాటర్ పులుసుకు సరిపోయేన్ని వేసుకోవాలి కాబట్టి మళ్ళీ 1 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. నేను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇంకా మనమైతే బంగాళాదుంపలు ముందు ఉడికించాం కదా, అవి తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. నేను 2 అయితే అలాగే పెట్టేశాను, అవి మ్యాచ్ చేయడానికని. ఇప్పుడు మనకైతే పులుసు ఉడికిపోతుందండి. ఉడికిపోయేటప్పుడు మనం బంగాళదుంపలు 2 తీసుకొని బాగా మ్యాచ్ చేసుకొని ఇట్లా వేసుకోవాలండి. మనకు బాగా కూర అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడైతే నేను మళ్ళీ ఇంకొకటి వేస్తున్నానండి. 2 బాగా మ్యాచ్ చేసుకొని వేసుకోవాలి మెత్తగా. అలా చూపించిన విధంగా అలా వేసుకుంటే మనకు కూరల్లో బాగుంటుందండి. అవి వేసుకున్నాక నేను మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న ముక్కలన్నీ వేస్తున్నానండి. కొద్దిగా వేయాలండి, నెమ్మదిగా. ఇప్పుడైతే నేను మొత్తం వేసేసానండి. ఇవన్నీ మొత్తం వేసినాక మళ్ళీ మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని మనము సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇందులో వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. కూర అంతా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టి బాగా ఉడికించాలండి. మనం ఇప్పుడు మళ్ళీ 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకు కూర అనేది ఉడికిపోతూ ఉంది. చూడండి, ఇప్పుడు మనము వెల్లుల్లి, కొబ్బరి, కారపొడి లైట్గా వేసి దంచుకొని ఉండాలండి. ఆ పౌడర్ అనేది ఇప్పుడు వేయాలండి. వెల్లుల్లి పౌడర్ వేసి మనం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 1 మినిట్ 2 మినిట్స్ కానీ మనం ఉడికించాలండి. తర్వాత మూత తీసి ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనము మూత పెట్టేసుకొని 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ ఉడికించుకోవాలండి. మనం మూత పెట్టి మళ్ళీ 1 మినిట్స్ కానీ 2 మినిట్స్ కానీ ఉడికించుకోవాలండి. ఇంకా మనకైతే కూర వచ్చేసి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. మనము దేంట్లోకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియో ఇప్పుడే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి ఇంకా బాయ్ ఫ్రెండ్స్.